ఈ వారం ఎవరు గెలుస్తారు అనే కోణంలో వస్తే ప్రస్తుతానికి ఆటల్లో గెలిచేవారు ఎవరు, ఆటల్లో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత సంపాదించారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 2 టాస్కులు పెట్టడం జరిగిందన్నమాట. ఈ 2 టాస్కుల్లో మొట్టమొదటి టాస్క్ లోని డబ్బు సంపాదించడం. బిగ్ బాస్ అక్కడ హౌస్ లో డబ్బు సంపాదించాలని ఒక టాస్క్ పెట్టారు. బాల్ వచ్చి మీద పడుతుంది, ఆ బాల్ పట్టుకొని నాకు ఇంత డబ్బు కావాలి, నాకు అక్కడ ఉండే డబ్బుని మనం అనౌన్స్ చేయాలి, ఆ డబ్బుకి నువ్వు డిజర్వా కాదా అని ఓటింగ్ వేయాలి. ఓటు వేసిన తర్వాత అప్పుడు ఎక్కువ ఓట్లు వస్తే మనం కోరుకున్న డబ్బు మనకు వస్తుంది, ఎక్కువ లేకపోతే ఆ కోరుకున్న డబ్బు పోతుంది. ఆ కోణంలో మొట్టమొదటిగా వచ్చిన బాల్ పట్టుకున్నాడు ఇమాన్యుల్. తను 2,50,000 అతను కోరుకున్నాడు. దానికి కొంతమంది కాదన్నా, కొంతమంది అవునన్నా, మొత్తానికి తన డిజర్వ్ అని ఎక్కువ ఓటింగ్ తో 2,50,000 ఇమాన్యుల్ తీసుకుంటే, సెకండ్ పొజిషన్ లో 2 లక్షలతో తనుజ, మూడో పొజిషన్ లో డెమాన్ 1.5 lakhs, నాలుగో పొజిషన్ లో సుమన్ 1 lakh. ఇక ఐదో పొజిషన్ వచ్చినప్పుడు 50,000 మిగిలింది. 50,000 బర్నీక, సంజనాక అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓటింగ్ అంతా బర్నీ గారికి పడింది. ఒక ఇమాన్యుల్ సంజనాకి వచ్చేసి 50,000 ఇవ్వండి అని పెట్టారు. దానివల్ల బర్నీ గారికి ఆ 50,000 రావడంతో 0 అనేది పొందింది సంజన. సో ఈ రెండో టాస్క్ ఇమాన్యుల్ 50 పాయింట్లు, మళ్ళీ ఇమాన్యుల్ నెంబర్ 1 లో ఉన్నాడు. అదే విధంగా బర్నీ గారు 40 పాయింట్లు, డెమాన్ 30 పాయింట్లు, తనుజ 20 పాయింట్లు, సుమన్ 10 పాయింట్లు ఈ విధంగా సంపాదించుకున్నారు. మొత్తానికి మొదటి గేమ్ లో ఇమాన్యుల్ 2.5 లక్షలు సంపాదించి నెంబర్ 1 లో ఉన్నాడు. రెండోసారి 50 పాయింట్లు సంపాదించి అక్కడ కూడా నెంబర్ 1 లో ఉన్నారు. మొత్తానికి 2 గేముల్లో కూడాను ఇమాన్యుల్ రెండిట్లోనే టాప్ 1 లో ఉండడం అనేది ఇది ఒక శుభ సూచకం, తనకి గెలుపుకి ఒక సంకేతం.